శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారికి రాబోయే మరి 27, 28, 29, 30 తేదీలు. ఈ రోజుల్లో చాలా విచిత్రమైనటువంటి రోజులుగా ఉండబోతున్నాయి. మొదట చూసినప్పుడు పరిస్థితి మీకు ఒకలా అనిపించవచ్చు. ఏదో ఒక చిన్న నష్టం, ఆలస్యం, బాధ, ఖర్చు లేదా నిరాశ ఎదురవుతుంది. మీరు ఇదేం జరుగుతుంది అని ఆశ్చర్యపడే అవకాశం కూడా ఉంది. కానీ అసలు రహస్యం ఇక్కడే ఉంది. ఆ నష్టం నిజంగా నష్టం కాదు. అది జరగబోయే పెద్ద లాభానికి జరిగే ఒక మార్గం. కాలం కొన్నిసార్లు ముందుగా ఖాళీ చేస్తుంది, తర్వాత నింపుతుంది. ముందుగా ఒక తలుపు మూసి, తరువాత ఒక పెద్ద తలుపు తెరిచేలా ఈ యొక్క కాలం కూడా మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. ఈ 4 రోజుల్లో మీకు కూడా అలాంటి పరిణామాలు జరగబోతున్నాయి. మరి ఆ నష్టం ఏమిటి? ఆ తర్వాత వచ్చే ఆ లాభం ఏంటి? అనేటువంటి ప్రతి అంశాన్ని ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి. మిథున రాశి వారు చాలా తెలివైన వారు. అంతేకాదు చురుకైన వారు కూడా. మాటలతో ఆకట్టుకునే స్వభావం ఉంటుంది. వీరికి కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త అవకాశాలు పట్టుకోవడం చాలా ఇష్టం. ఒకసారి ఎన్నో పనులు చేయగలిగినటువంటి శక్తి వీరిలో ఉంటుంది. వీరికి బుద్ధిబలం ఎక్కువ. పరిస్థితులను వెంటనే అర్థం చేసుకునే మార్గం కనుగొనగలిగే శక్తి ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఒక నిర్ణయంపై మరి స్థిరంగా ఉండలేకపోవడం వీరి యొక్క ప్రధానమైనటువంటి బలహీనతగా చెప్పుకోవాలి. వీరి యొక్క అదృష్టం చాలాసార్లు చివరి నిమిషంలో మలుపు తీసుకొని విజయం అందిస్తుంది. ఇప్పుడు కూడా వీరి జీవితంలో మరి ఊహించని విధంగా జరిగేది ఇదే. గత కొంతకాలంగా మీరు చాలా కష్టపడిన ఫలితం ఆలస్యంగా వచ్చి ఉండవచ్చు. పని ఎక్కువ, ఫలితం తక్కువగా అనిపించి ఉండవచ్చు. కొందరికి డబ్బు సమస్య, మరికొందరికి ఉద్యోగ ఒత్తిడి, ఇంకొందరికి కుటుంబ బాధ్యతల వల్ల ఒత్తిడి కూడా పెరిగి ఉండవచ్చు. మీరు చేసే ప్రతి పని మరి చివర్లో అడ్డంకి పాలవుతున్నట్లు అనిపించి ఉండవచ్చు. కొందరు మీపై ఆధారపడినా మీకు మాత్రం సహాయం రాకపోయి ఉండవచ్చు. మీరు ఈ యొక్క 4 రోజుల్లో అదే పరిస్థితి మీ జీవితంలో మారబోతుంది. కానీ ముందుగా మీకు ఒక పరీక్ష. అయితే మిథున రాశి వారికి ఈ 4 రోజుల్లో ముందుగా కనిపించేది నష్టం. పాతది పోయి కొత్తది రావడానికి జరిగే మార్పు. అంటే డబ్బు నష్టంలాగా కనిపించవచ్చు. అంటే ఖర్చు. అంటే ఒక అవసరమైనటువంటి ఖర్చు రావచ్చు. మీరు పెట్టాలనుకునే పెట్టాలనుకోని డబ్బు పెట్టవలసి కూడా రావచ్చు. అంటే ఇంటి ఖర్చు కానీ, వాహన ఖర్చు కానీ, పాత బిల్లు కానీ, ఆరోగ్య ఖర్చు కానీ, పెట్టుబడి రూపంలో ఖర్చు వెళ్ళడం లాంటివి జరుగుతుంది. ఇది చూసి మొదట మీకు చాలా బాధపడతారు. కానీ అదే తర్వాత మీకు పెద్ద లాభానికి కారణం కూడా అవుతుంది. ఒక అవకాశం కోల్పోయినట్టు అనిపించడం. మీరు ఆశించినటువంటి పని ఆలస్యం కావచ్చు. ముఖ్యంగా ఆలస్యం కావచ్చు లేదా రాకపోవచ్చు. కానీ తరువాత మరింత మంచి అవకాశం కూడా తెచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకు చిన్న ఉద్యోగం మిస్ అయితే పెద్ద ఉద్యోగం వస్తుంది. చిన్న కాంట్రాక్టు మిస్ అవుతే పెద్ద ఒప్పందం వస్తుంది. ఒక సంబంధం దూరం అయితే మంచి వ్యక్తి మీ జీవితంలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే మరి మరొక అంశం ఒక వ్యక్తి దూరం కావడం. మీ చుట్టూ ఉన్నటువంటి ఒక వ్యక్తి దూరం అవ్వవచ్చు. మొదట ఇది బాధ కలిగిస్తుంది. కానీ ఆ వ్యక్తి మీ ఎదుగుదల ఆ వ్యక్తి మీ ఎదుగుదల ఆగిపోయి ఉండవచ్చు. ఇప్పుడు అతను లేదా ఆమె దూరమైతే మీకు మరింత అనుకూలమైన పరిస్థితులు కూడా ముందుకు రావచ్చు. ఈ 4 రోజుల్లో లేదా వెంటనే తర్వాత మీకు వచ్చే లాభం ముఖ్యంగా ధనలాభం, ఉద్యోగ అవకాశం. అంటే ఈ 4 రోజుల్లో మీరేదైతే కాస్త నష్టమని భావిస్తారో అవన్నీ దాటిపోయిన తర్వాత ధనలాభం కలుగుతుంది.
ఉద్యోగ అవకాశాలొస్తాయి. మంచి పరిచయాలు జరుగుతాయి. ఆగిపోయిన పని పూర్తవ్వడం జరుగుతుంది. మీ యొక్క గౌరవం కూడా తిరిగి రావడం జరుగుతుంది. కొత్త మార్గాలు కూడా మీ జీవితంలో ప్రారంభమయ్యేందుకు అవకాశాలున్నాయి. మీరు ముందు జరిగినట్టు నష్టం వల్లే ఇది వచ్చింది అని తర్వాత అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా కాలం మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అవసరం లేని భారాన్ని తొలగిస్తుంది. కొంత నష్టం కనిపించినా అది మరి శుభ మార్పుల కోసం జరుగుతుంది. కొన్ని పాత సంబంధాలు, పాత పనులు, పాత అలవాట్లు, పాత బకాయిలు తొలగిపోతే కొత్త అదృష్టం వచ్చేదాకా మరి అవకాశం ఉంటుంది. అందుకే కొంత అసౌకర్యం కలుగుతుంది. ఇది శిక్ష కాదు. ఇది ఒక మార్పుగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క గ్రహస్థితి కూడా మరి కీలకమైన పాత్ర పోషిస్తుంది. బుధుడు మీ యొక్క రాశి యొక్క అధిపతి కావడంతో ఆలోచనల్లో వేగం ఉంటుంది. కానీ మరి శని ప్రభావం వల్ల ముందుగా పరీక్ష, తర్వాతనే ఫలితం వస్తుంది. గురు అనుకూల దృష్టి వల్ల చివరికి లాభం రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. రాహువు ప్రభావం వల్ల ఆకస్మిక మార్పులు రావచ్చు. మరి చంద్రుడు మరి భావోద్వేగాన్ని కూడా పెంచవచ్చు. అందుకే మొదటి రోజు నష్టం పెద్దది అనిపించినా చివరికి అది శుభంగా కూడా మారే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా కొన్ని లాభ నష్టాలు కూడా ఉన్నాయి. ఒకటి, ఆకస్మికంగా వచ్చే ఖర్చు, నిరాశ, ఆలస్యం, ఒక వ్యక్తి దూరం, చిన్న పని ఆగిపోవడం. మరి ఇయన్నీ కూడా మీకు నష్టాలుగా కనిపిస్తాయి. కానీ తరువాత డబ్బు తిరిగి రావడం, పెద్ద అవకాశం, అలాగే శుభవార్త, మానసిక ఉపశమనం, కొత్త దారి, ఇవన్నీ కూడా మీకు ఊహించినటువంటి లాభాలుగా మారేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఎన్ని లాభాలు ఉన్నా మనం జాగ్రత్తలు పాటించకపోతే నష్టాలు జరిగేదే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముందుగా జరిగే చిన్న చిన్న నష్టాన్ని చూసి మీరు భయపడవద్దు. అలాగే కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు. వచ్చిన ఖర్చును అవసరమైనదిగా భావించండి. అలాగే పాతదాన్ని వదిలే ధైర్యం పెట్టుకోండి. అయితే ముఖ్యంగా ఈ యొక్క రోజుల్లో ఏప్రిల్ 27వ తేదీ విష్ణుమూర్తికి తులసీ దళం సమర్పించండి. చిన్న పిల్లలకు పండు పంచండి. ఓం నమో నారాయణాయ అని 21 సార్లు జపించండి. ఏప్రిల్ 30 పచ్చని మొక్కకు నీళ్లు పోయండి. దీని ఫలితంగా ఈ పరిహారం వల్ల ముందుగా వచ్చే నష్టం తీవ్రత తగ్గుతుంది. తర్వాత లాభం వేగంగా మీకు చేరుతుంది. అలాగా మీ జీవితంలో అనేక విషయాలు జరగబోతున్నాయి. మిథున రాశి వారికి ఏప్రిల్ 27, 28, 29, 30 తేదీల్లో ఒక గాఢమైనటువంటి సందేశాన్ని ఇస్తాయి. కొన్ని నష్టాలు నిజానికి నష్టాలు కావు. అవి లాభానికి ముందు మాట మాత్రమే. మీరు కోల్పోయిన దానిపైన కన్నీళ్లు పెట్టుకుంటే రాబోయే లాభం కనిపించదు. కానీ ధైర్యంగా నిలబడితే కాలం మీకు ఆశ్చర్యపరిచే బహుమతి కూడా ఇస్తుంది. ఈ 4 రోజుల్లో జరిగే చిన్న నష్టం రాబోయే పెద్ద విజయాలకు ఒక ధర మాత్రమే. ముందు పరీక్ష, తర్వాత అవసరం. ఇదే మీకు జరగబోయే ముఖ్యమైనటువంటి అంశం. ఇలా మీ జీవితంలో మరి మొదట నష్టం, తర్వాత ఊహించని లాభం అనేది రాబోతుంది. మీకు మనస్ఫూర్తిగా మొత్తం మంచి జరగాలని, మొదట నష్టం కూడా మీకు కలగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.